హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ టైలరింగ్ వ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియో వచ్చి మన ఇంట్లో ఉన్న వేస్ట్ బ్లౌజ్ పీసులతో చిన్న పిల్లలకి ఎలా లంగా జాకెట్ కుట్టుకోవాలి అనేది బిగినర్స్ కోసం నేనైతే షేర్ చేస్తాను. దానికోసం నేను ఒక బ్లౌజ్ పీస్‌ని మన కాటన్ శారీ బ్లౌజ్ పీస్ అండి కిందది. పైది మాత్రం నేను బ్లౌజ్ కోసం సెపరేట్‌గా ఒక కలంకారీ బ్లౌజ్ పీస్, కాటన్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఈ రెండిటితో ఎలా పిల్లల కోసం లంగా జాకెట్ స్టిచ్ చేయాలనేది, కట్ చేయాలనేది నేనైతే మీకు షేర్ చేస్తాను. దానికోసం ఒక 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ అండి ఇది. ఇదొచ్చి 4 ఫోల్డింగ్స్ మీద చూసారు కదా! ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఈ పాప బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. ఇలా నీట్‌గా పాప చెస్ట్‌కి సరిపడా ఎంత కావాలో చూసుకొని బ్లౌజ్ హైట్‌ని 16 ఇంచెస్ కదా! ఇలా ఈ 16 ఇంచెస్‌లో 5 ఇంచెస్ అయితే నేను పెప్లమ్ బ్లౌజ్‌కి మనకి ప్రిల్స్ పెడతారు కదా! అలా పెడదాం అనుకుంటున్నాను. 16 ఇంచెస్‌లో 5 ఇంచెస్ తీసేస్తే 11 ఇంచెస్ ఖర్చులతో కలిపి 12 ఇంచెస్‌కి అయితే ఇక్కడ నేను ఒక మార్క్ చేశాను. ఇలా మిగిలిన 5 ఇంచెస్ నేను ప్రిల్స్ అయితే పెడతాను కింద. ఇక్కడ పాప షోల్డర్ వచ్చేసి 4 1/2 తీసుకున్నాను నేను. సేమ్ 4 1/2ని కిందకు కూడా మార్క్ చేసేసేయండి. 4 1/2కి నేను ఇలా మార్క్ చేసుకున్నట్టు చేసుకొని ఇక్కడ మనకి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డౌన్ 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇక్కడ పైన 2 ఇంచెస్ పెట్టాం కదా! సేమ్ 2 ఇంచెస్ పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా అయితే ఇలా ఈ మార్క్స్ అన్నిటిని డ్రా చేసుకోండి. ఇలా ఈ రెండింటిని కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఈ మెజర్మెంట్ వచ్చేసి 4 ఇయర్స్ పాపకైతే నేను కట్ చేస్తున్నానండి. 4 ఇయర్స్ పాపకి ఈ మెజర్మెంట్స్, ఈ బ్లౌజ్ హైట్ ఇవన్నీ కూడా మనకి సరిపోతాయి. 3 4 ఇయర్స్ పాపకి ఇలా మిడిల్లో ఒక 1 ఇంచ్ లోపే తీసుకుని ఇలా ఆర్మ్ రౌండ్ అయితే మనం డ్రా చేసుకొని పాప ఆర్మ్ సైజ్ వచ్చేసి 5 1/2కి ఒక మార్క్ అయితే చేశాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ పాప నడుం లూజ్ వచ్చేసి చూసుకోండి, మీ మెజర్మెంట్స్ని బట్టి చూసుకోండి. ఇక్కడైతే నేను 6:30 వరకు చేశాను. అయినా మనకి చిన్నపిల్లలకి ఏంటంటే పైన వేరే మెజర్మెంట్స్ కింద వేరేవి ఉండవు. పైన ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టేసుకుని ఒక 2 ఇంచెస్ ఖర్చుకు తీసుకోండి. కొంచెం షేప్ కోసం మనం మధ్యలో పిల్స్ అయితే పోసుకోవాల్సి వచ్చింది. ఇలా మధ్యలో పోసుకుంటే మనకి సరిపోయిద్ది. చిన్నపిల్లలకైతే ఏమంత చేంజెస్ ఉండవు. ఇలా ఖర్చుతో సహా డ్రాయింగ్స్ అయితే గీసుకొని నీట్గా ఎలా డ్రా చేసామో అలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసి మనం బ్లౌజ్ హైట్ వచ్చేసి మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా! 16 ఇంచెస్కి 5 ఇంచెస్కి ప్రిల్స్ తీస్తానని చెప్పాను నేను. ఆ 5కి 1 ఇంచ్ కలిపి ఖర్చుతో ఇక్కడ నేనైతే ఇక్కడ నేను చూడండి, మీరు 80 పాయింట్స్లో నేను ఎక్కడ దీనికోసం ఈ లైనింగ్ని అడ్జస్ట్ చేస్తున్నాను అనేది ఇక్కడ 6 ఇంచెస్కి అయితే మార్క్ పెట్టుకుని నేను ఈ విధంగా కింద మనం బ్లౌజ్ కట్ చేసిన కింద స్ట్రైట్గా అయితే తీసేసాను. ఇలా 6 ఇంచెస్కి ఎక్స్ట్రా ఉన్నది, 6 ఇంచెస్ కన్నా ఎక్స్ట్రా ఉన్నది నీట్గా ఇలా కట్ చేసేసి 6 తీసుకుంటే సరిపోయింది. 5 ఇంచెస్ మనకి ఒరిజినల్, 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుని ఈ ఎక్స్ట్రా అయితే మనం ప్రిల్స్ అయితే పోస్తాము. ఇది వచ్చి 4 లేయర్స్ మీద ఉందండి. 2 పార్ట్స్కి కూడా నేను ఇక్కడ తీసాను. ఇలా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మనం 80 పాయింట్స్లో ఎలా తీసుకుని చేయాలనేది బిగినర్స్ కోసం అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ అయితే నేను సింపుల్గానే పెట్టేశాను, చిన్నపిల్లలకి కదా. ఇలా మనం ఎలా అయితే మార్క్స్ పెట్టామో అదేవిధంగా చిన్న చిన్న కట్స్ అయితే నెక్ విడ్త్కి ఆర్మ్ రౌండ్ దగ్గర పెట్టేసుకుని దీన్ని సపరేట్ చేసేయండి. ఇది బ్యాక్ ఫ్రంట్ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, తీసేసి ఈ ఫ్రంట్ నెక్ మాత్రం నీట్గా కట్ చేసేసుకోండి. నేను ఇలా డ్రా చేసిన అలా
చిన్నపిల్లలకి మనకి పలక నెక్ కానీ ఇలాంటి నెక్స్ సింపుల్గా అయితేనే బాగుంటాయి. కొంచెం లోతు అయితే తీసుకోండి, ఒక పావు ఇంచుకి. ఎక్కువ అయితే అక్కర్లేదు, ఒక పావు ఇంచుకి ఇలా లోతు అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ కూడా నేను ఫ్రంట్ నెక్ ఎంత ఉందో సేమ్ అంతే తీస్తే సరిపోద్ది. కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, అంతే తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పాప బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అయితే తీస్తున్నాను. రౌండ్ నెక్ అయితేనే బాగుంటుంది. ఇలా నీట్గా ఫ్రంట్ నెక్ ఎంత తీసానో బ్యాక్ నెక్ కూడా సేమ్ అంతే తీసి దీన్ని అయితే సపరేట్ చేసేస్తున్నాను. నేను ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయితే నేను ఉక్సులు పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ, అందుకని సపరేట్ చేసేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ మీద ఈ రెండు వేసి నీట్గా దానికి సరిపడా కట్ చేసుకోవాలి. ఈ కాటన్ బ్లౌజ్ పీస్ నేను సపరేట్గా తీసుకున్నా కదా, దాని మీద ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే జరుపుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఉన్నది ఒక బ్లౌజ్ పీస్లోనే మనం ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇలా నీట్గా ఎంతవరకు ఉందో బ్లౌజ్ పీసు కట్ చేసిన లైనింగు అంతవరకే నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుని క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఉందండి. ఇలా నేను ఎలా అయితే హోల్డ్ చేశానో అలాగే చేసుకుని ఇలా నీట్గా బ్యాక్ ఫ్రంట్ ఒకసారి కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా ఈ మిగిలిన వాటిలో మనం ప్రిల్స్ తీసుకుంటామని చెప్పాం కదా, మనకి బ్లౌజ్ పీస్ కన్నా ప్రిల్స్ పోయాలంటే కొంచెం ఎక్కువ ఉండాలి కదా, దానికోసం అయితే ఇక్కడ తీసుకున్నాను. ముందు క్రాసులన్నీ కవర్ చేస్తూ ఒక లైన్ గీసుకొని 6 ఇంచెస్ 6 ఇంచెస్కి ఒక మార్క్స్ అయితే పెట్టేసుకుని ఇలా లైన్స్ గీసేసుకోండి. ఇక్కడ మనకి ఒక పార్ట్ ఏమో ఫ్రంట్కి, ఒకటేమో బ్యాక్కి. ఇలా ఇలా తీసేస్తాయండి 6 ఇంచెస్కి 6 ఇంచెస్కి. ఇలా నీట్గా తీసుకుని ఇందాక మనం ఈ పార్ట్ని కింద కట్ చేస్తాం కదా, ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఈ ఒక్కొక్కటి మనకి 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. దీంట్లోంచి మనం ఇది కూడా 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, లైనింగ్ కదా, దీన్ని సపరేట్ చేసేసి ఇలా దానికి సరిపడా కట్ చేసుకోండి. లైనింగ్ కూడా ఒరిజినల్ ఎంత ఉందో లైనింగ్ కూడా దానికి సరిపడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక పార్ట్కి ఆ లైనింగ్ ఇంకో పార్ట్కి కావాలి కదా, దీనికోసం ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని నేనైతే ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్నదల్లా తీసేయండి. ఇలా కొంచెం అయితే క్రాస్గా వచ్చింది లైనింగ్ ఇక్కడ నాకు. అయితే నేను 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకున్నా కదా, స్టిచ్లో నేను కవర్ చేసేసుకోవాలి మనం ఇలా ఉన్నప్పుడు. ఇలా నీట్గా తీసుకొని దీన్ని కూడా 4 సపరేట్ చేసేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, మనకు కావాల్సింది స్ట్రైట్గా ప్రిల్స్ పోయడానికి. ఇవన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చి 2 ఫోల్డింగ్స్, ఇది వచ్చి 2 ఫోల్డింగ్స్, దానికి సరిపోయింది ఈ క్లాత్ అయితే. మన బ్యాక్ సైడ్ కూడా ఇలా దీనికి కూడా లైనింగ్ ఏది ఎంత ఉందో అంతే తీసుకుని మనం జాయింట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్, ఇవి ఉన్న దాంట్లోనే మనం హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నాకు చిన్న పాపే కాబట్టి క్లాత్ ఎక్కువగానే ఉంది కదా, బుట్ట హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. ముందు 3 ఇంచెస్ కోసం, బుట్ట హ్యాండ్స్ కోసం 3 ఇంచెస్ అయితే ఒక లైన్ గీసుకొని, తర్వాత నేను ఇక్కడ నుంచి బ్లౌజు హ్యాండ్ లెంత్ ఖర్చులతో కలిపి 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్కి హ్యాండ్ డౌను, ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసుకుని, ఇక్కడ పాప ఆర్మ్ హోల్ వచ్చి 5.5 కదా,
5.5కి ఒక మార్క్ చేసి ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే మనం డ్రా చేసుకుని, పాప హ్యాండ్ లూజ్ వచ్చి 3.5 సరిపోద్ది ఈ ఏజ్ పాపకి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఈ లైన్ కూడా కలిపేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసి ఎక్కడైతే మనం హ్యాండ్ ఒరిజినల్ డ్రాయింగ్ ఉందో అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మనం ప్రిల్స్ కోసం అయితే పెట్టుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మన స్టిచ్చింగ్ అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. ఇక్కడ కింద పైన కూడా ఈ విధంగా ప్రిల్స్ అయితే కట్స్ అయితే పట్టేసుకొని దీనికి మనకి సరిపడా లైనింగ్ ఉందా లేదా, లైనింగ్ లేకపోయినా ఏం పర్లేదు, ఎందుకంటే ఇది కాటన్ బ్లౌజ్ పీసే, ఇది కొంచెం మందంగా అయినే ఉండిద్ది. ఉంటే వేసుకోవచ్చు, లేనప్పుడు ఏం పర్లేదు. ఇక్కడైతే నాకు సరిపడా లైనింగ్ అయితే లేదు కాబట్టి నేను కట్ చేయలేదు. ఇది వచ్చి ఈ శారీ మీద బ్లౌజ్ పీస్ అండి. ఈ కస్టమర్ అయితే బ్లౌజు స్టిచ్చింగ్ అయితే వద్దన్నారు. అయితే నేను వాళ్ళ పాపకి వాళ్ళ మనమరాలకి అయితే ఈ లంగా అయితే స్టిచ్ చేయమని చెప్పారు. ఈ బ్లౌజ్ పీస్ అయితే పాప లంగా లెంత్ వచ్చేసి 22 అండి. 22 ఇలా అంటే లంగా లెంత్, మన బాడీ లెంత్ మళ్ళీ వేరే తీసుకోవాలి. లంగా లెంత్ వచ్చేసి 22, 1 ఇంచ్కి ఖర్చుల కోసం పెట్టుకుని ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేయకుండా మధ్యలో మనం ఒక చిన్న మనం మధ్యలో ఫిల్ట్ లాగా పోసుకుంటే కొంచెం చూడడానికి బాగుండిద్ది. ఎప్పుడైనా లెంత్ పెంచాలనుకుంటే అది మనకి యూజ్ అయ్యిద్ది. దాన్ని తీసేయకుండా ఉంచేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేసేస్తున్నాను నేను. 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, మనకి శారీలో బ్లౌజ్ పీస్ అంటే ఉండదు కదండి. మొన్న ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం అయితే నాకు రాలేదు. ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది, దాన్ని మధ్యలో ఫిల్ట్ అయితే పోసేసుకుంటాను. ఇలా 22 లంగా హైటు 1 ఇంచు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. 1/2 ఇంచు కింద మనకి బోర్డరే ఉంది కదా, మార్క్ చేసి ఇక్కడ ఇలా మధ్యలో ఫిల్ట్ అయితే పోసుకుంటాను. ఇలా లంగా కటింగ్ అయితే చాలా సింపుల్ అండి. ఇలా లంగా కటింగ్ చేసేసి ఇంకో బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు నాకు కస్టమరు. ఇది వచ్చి 80 పాయింట్స్ కూడా లేదు, ఒక 60 పాయింట్స్ అయితే ఉండిద్ది. 60 పాయింట్స్లోనే మనం లంగా కోసం లంగాకి బాడీ అటాచ్ చేయడానికి, చిన్నపిల్లలు కదా మనకి డైరెక్ట్గా కట్టుకునేటట్టుగా అయితే పెట్టలేం కదా. ఇది మనం సింపుల్గానే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి లంగా జాకెట్ బాడీతో యాడ్ చేస్తే వాళ్ళకి వేసుకోవడానికి ఈజీ అయితే. ఇక్కడ వచ్చి బాడీ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడ నేను ఇంకెంత లైనింగ్ ఉందో లంగా కోసం అని చూస్తున్నాను. లంగా కింద కూడా లైనింగ్ వేస్తే బాగుండిద్ది కదా, దానికోసం అయితే చెక్ చేస్తున్నాను. ఇక్కడ అయితే చాలా తక్కువగా ఉంది. మీరైతే ఇక్కడ 80 పాయింట్స్ తీసుకుంటే రెండింటికి సరిపోయింది. ఇక్కడ మనం బాడీ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ సరిపోద్ది. ఒక 1 ఇంచ్ ఖర్చు కలిపి ఒక లైన్ అయితే ఇలా గీసేయండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 4.5, సేమ్ 4.5 కిందకు కూడా మార్క్ చేసి ఇలా 2 ఇంచెస్ నెక్ విడ్త్ మార్క్ చేసి 1/2 ఇంచ్ ఇక్కడ మనం హోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. సేమ్ 4.5 కింద మార్క్ చేసేసుకోండి. సేమ్ 2 ఇంచెస్ కూడా కింద మార్క్ చేసి ఇక్కడ ఇలా బాక్స్ లాగా గీసేసుకోండి. 4.5 తీసుకోండి ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి, ఎందుకంటే మన బ్లౌజ్ కన్నా బాడీ అనేది కిందకు ఉండాలి కాబట్టి. మనం బ్లౌజ్ నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాము, దానికన్నా ఒక 1/2 ఇంచ్ అయితే ఇది ఎక్కువే తీసుకోవాలి. ఇలా ఇక్కడ నేను గీస్తున్నట్టుగానే అన్నీ కూడా డ్రాయింగ్స్ చేసుకొని నీట్గా ఆర్మ్ సైజ్ కూడా మార్క్ చేసుకోండి టేప్తో. 5.5 ఈ పాపకి 5.5 మార్క్ చేసి కొంచెం ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసేయండి. ఇక్కడ పాప నడుము లూజ్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను. అంటే ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. 4 ఫోల్డింగ్స్ మీద కలిపేసి మన నడుము చుట్టూ ఇలా 2 ఇంచెస్ ఖర్చు కలిపి ఇక్కడైతే రౌండ్ నెక్ అయితే నేను కట్ చేసేస్తున్నాను.
బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా మనకి ఇది లోపల బాడీకి కాబట్టి రౌండ్ నెక్కి కట్ చేసేసాను. కట్ చేసి నీట్గా ఎలా అయితే డ్రా చేసామో అలాగే ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ బాడీ పార్ట్కి కూడా ఉక్సులు అనేది పెట్టుకోవచ్చు. అంటే పాపకి మనం నెక్ పై నుంచి ఎక్కించుకోవాలంటే ఈజీ అయితే ఇక్కడైతే నేను పెట్టట్లేదు. మీకు ఈజీగా ఉండాలనుకుంటే బాడీ పార్ట్కి కూడా ఉక్సులు అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను 60 పాయింట్స్ లైనింగే తీసుకున్నా కాబట్టి ఇక్కడ నాకు లంగా కోసం లైనింగ్ ఎక్కువ లేదు. మీరైతే 80 పాయింట్స్ తీసుకుని లంగా లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి, సరిపోయిద్ది. ఇక్కడైతే నేను అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఈ చిన్న చిన్న లైనింగ్స్ని కూడా కలిపేసి నేను లైనింగ్ అయితే అడ్జస్ట్ చేసి ఎలా స్టిచ్ చేయాలో లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.